ఈ దేశంలో ఉండే 100 మంది హిందువులు ఒక్కసారి మేము హిందువులను ఎలుగెత్తి చాటితే ఈ దేశంలో ఉండే సమస్యలు 24 గంటలు సమసిపోతాయి. హిందువుల దేశంలో హిందువులని పిడికిలి బిగించినంత వరకు ఎవరి నాటకాలైనా ఒక్కసారి హిందూ సమాజం లేచి నిలబడిందా హిందూ దేశం కాదు, ప్రపంచమే హిందూ దేశం. హిందువులు అనే సంగతి మర్చిపోయారు. అది గుర్తు చేసే పనే 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చేస్తున్నారు. చేసింది కాబట్టి దేశంలో తాండూరు పట్టణంలో ఒక 10-12 హిందూ సమ్మేళనాలు ఇలా చేస్తున్నారు. నేను హిందూ సమ్మేళనం మొత్తం తాండూరు కంతా కలిపి ఒక్కటి కాదు. ఇది దాదాపు మొత్తము తెలంగాణ ప్రాంతంలో 2000 హిందూ సమ్మేళనాలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2000 హిందూ సమ్మేళనాలు అయిపోయాయి. గల్లీ గల్లీలో, వీధి వీధిలో, సందు సందులు, రోడ్డు రోడ్డులో, బస్తీ బస్తీలో, వాడవాడలో మేము హిందువులు అని చెప్పి కలిసేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఒక నెట్వర్క్ కార్యకర్తల బృందాన్ని 100 సంవత్సరాల్లో సంపాదించుకున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఎవరు హిందువులంటే ఎవరు? మనమే. ఎవరివి? చిన్నప్పుడు వీధిలో ఆటలు ఆడుకునేటప్పుడు కాలు ముందర పెట్టి పాదం మీద తడిమెట్టి పోసి ఇలా ఇలా తట్టి కాలు తీసేసి దాని మీద పువ్వు పెట్టి ఇది దేవాలయమని భావించిన వాడే హిందువు. ఆడుకున్నారు లేదా? గూడు కట్టారు లేదా? దేవాలయం అనుకున్నారు లేదా? పువ్వు పెట్టారు లేదా? దండం పెట్టారా లేదా? పుట్టిన తర్వాత ఊహ తెలుస్తూనే ఎవరు చెప్పకనే, తల్లిదండ్రులు చెప్పకనే, ఉపాధ్యాయులు చెప్పకనే ఊహ తెలుస్తుండేటువంటి బాల్యావస్థలో ఇసుకతో గూడు కట్టి ఇది దేవాలయం అనుకునేవాడే హిందువు. ఎందుకంటే దేవుడు నీతో నీ రక్తంతో జన్యువుల్లో అంతర్గతంగా దేవుడి యొక్క స్పృహ కలిగి, వాసన కలిగి పుట్టేటువంటి వాడు భూమి మీద హిందువు ఒక్కడే. దేవుడిని కలిగి పుట్టేవాడు హిందువు. దేవుడు మనకు లోపల ఉన్నాడు, ఇన్బిల్ట్. హిందువులకు దేవుడు ఇన్బిల్ట్, అవుట్ సోర్సింగ్ కాదు. అవునా కాదా? మీరు చెప్పాలా? నేను మళ్ళీ అడుగుతుంటా. నేను ఒక్కడే మాట్లాడడం కుదరదు. మీరందరూ సమాధానం చెప్పాలా, చర్చలో పాల్గొనాలా, అడిగింది చెప్పాలా, వింటున్నారో తెలియాలా, విన్నది గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టింది వాట్సాప్ చేయాలా, రేపు ఇంటి పక్కన ఫోన్ చేయాలా, మీ బంధువులకు ఫోన్ చేయాలా. మీ గ్రామాల్లో ఎక్కడైనా హిందూ సమ్మేళనం జరుగుతుంటే అక్కడికి మీరు పాల్గొనాలని చెప్పాలా. చెప్తారా చెప్పరా? చెప్పాలా వద్దా? బాధ్యత ఉందా లేదా? బాధ్యత తీసుకోవాలి లేదా? హిందువులు క్రియాశీలంగా ఉండాలి లేదా? హిందువులుగా జీవించాలా లేదా? నిద్రపోదామా, తొంగుందామా, దుప్పుడు తిందామా, సోమరపోతులు ఉందామా, సోంబేరులుగా ఉందామా, హిందుత్వాన్ని మరిచిపోదామా, గుర్తుపెట్టుకుందామా వద్దా? గుర్తు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసు కదా? తెలుసా? తెలీదా? కానీ గుర్తు పెట్టుకోవాలి వద్దా? ప్రతి మాట వినాల ఒళ్ళు దగ్గర పెట్టుకునే హిందూ ధర్మాన్ని రక్షించుకునే పనిని హిందూ ధర్మ రక్షకుడుగా మనం అందరం కలిసి చెయ్యాలా వద్దా? అందరూ చెప్పలా? ఈ భూమి మీద హిందువుడి కన్నది హిందూ మాత్రమే. ఈ భూమి మీద దేవుడిని కన్నది హిందువు మాత్రమే. కన్నడం అంటే అర్థం ఏంటి? కంటితో చూడటం. కన్నడం అంటే అర్థం ఏంటి? కడుపులో జన్మను ఇవ్వటం. అవునా కాదా? అందరూ చెప్పండి. ఇది చెప్పలా? గట్టిగా. ఈ భూమి మీద దేవుడికి జన్మనిచ్చింది హిందువే. ఈ భూమి మీద దేవుడిని కంటితో చూచింది కూడా హిందువే. అవునా కాదా? అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామిని కంటితో చూచాడా లేదా? ఇక్కడే పెట్టున్నారు బొమ్మ. ఇదిగో ఇక్కడ అక్కడ పెట్టారు. భారతమాత పక్కన మధ్యలో ఉన్నాడు ఆయన. సంత రవిదాస్ అన్నమాచార్యుడికి సమకాలీనంగా 600 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ లక్నోలో పుట్టాడు. మాదిగ కులంలో పుట్టాడు. చమర్ 110 సంవత్సరాలు జీవించాడు. మన అన్నమాచార్య కీర్తనలు మనకి అట్లా తెలుగులో రాశాడు. ఆయన హిందీలో రాముడి మీద కీర్తనలు రాశాడు.
జీవించినంతకాలం ఇంటి ముందు గుడిసి ముందు కూర్చుని చెప్పులు కుట్టుకున్నాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన మీరాబాయికి శిష్యరకం చేస్తే అక్కడి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే తిరిగి ఆమె రాజస్థాన్కి పోయి అక్కడ ఆమె సన్యాసం తీసుకున్నది. సంత రవిదాస్ ఎవరు? మాదిగ కులస్థుడు. సంత మీరా ఎవరు? బ్రాహ్మణ కులస్థురాలు. సాక్షాత్తు సీతారాముని సాక్షాత్కరింపు చేసుకున్నటువంటి భక్తుడు సంత రవిదాస్. ఇక్కడే గోల్కొండ ఖిల్లా రామదాసు తీసుకొచ్చి లోపల పెట్టాడు ఒక ఆయన. ఒకరోజు రాత్రి ఆయనకి కళ వచ్చింది. రామోజీ లక్ష్మోజీ వచ్చారు. అక్కడ బంగారు మాడలు తీసుకొచ్చి పోశారు. నిద్రలేచాడు. నాకు వచ్చింది కలగదా అనుకున్నాడు తానీషా. చూస్తే అక్కడ బంగారు మాడల మొత్తము అంతా కూడా అక్కడ రాశి పడి ఉంది. ఆ రాశిని చూసిన తర్వాత అర్థం చేసుకున్నాడు రాత్రి వచ్చింది కళ కాదు, నిజంగానే ఏ రామదాసు నిరంతరము దేవుడిని పూజిస్తూ ఉన్నాడో కొలుస్తూ ఉన్నాడో అదే దేవుడు శ్రీరాముడు లక్ష్మణుడే రాత్రి నా ఇంటికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి బంగారు నాణ్యాలను చెల్లించవలసింది, మొత్తము వడ్డీతో కూడా చెల్లించిపోయాడని చెప్పి నమ్మాడు. కాబట్టే తానీషా గోల్కొండ కోట నుంచి భద్రాచలంలో రామదాసు వారు కట్టించిన దేవాలయంలో జరిగే శ్రీరాముని సీతారాముల కళ్యాణానికి నెత్తి మీద తలంబరాలు పెట్టుకుని తీసుకొని పోయాడు. కొట్టండి గట్టిగా కొట్టండి తప్పకుండా. హిందువులకే కాదు, దేవుడు లేడనే వాడికి కూడా దేవుడు కనిపించేది ఏదైనా ఉంటే ఈ భూమి మీదది హిందూ ధర్మమే. అనుమానమా? సందేహమా? ఇంకా రుజువాలా? అప్పుడు భక్త రామదాసుని జైల్లో నుంచి విడుదల చేశాడు. కాదా? ఇది చరిత్ర కాదా? ఇంకేమైనా కావాలా? భక్త రామదాసులు శ్రీరామచంద్రుడు కనపడితే ఆయన బందికానంలో పెట్టినటువంటి తానీషాకు కూడా రాముడు కనపడ్డాడు. ఇది మన చరిత్ర ఎవరా కాదా? తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం పక్కన ముమ్మిడివారి గ్రామంలో ఉండేటువంటి బాలయోగి అని ఆయన శివరాత్రి రోజు మాత్రమే వచ్చేవాడు అని పాలులాగి లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చి తిరిగి మళ్ళా నేలమారిలో కూర్చునేవాడు. మాలకులలో పుట్టాడు. గోదావరి జిల్లాలో ఆయన్ని సాక్షాత్తు శివుడి అవతారంగా పూజిస్తారు. ఇవన్నీ చెప్పడం ఎందుకో తెలుసా? ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో హిందూ జాతిలో భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడానికి ఏనాడు కులము అడ్డము కాలేదు. అందరూ దేవుణ్ణి దర్శించుకున్నారు. కొట్టండి. ఇది నీ చరిత్ర, నువ్వు గర్వపడే చరిత్ర. అవునా? వినాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా? గుర్తు పెట్టుకోవాలా వద్దా? పంకా బజాయించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలా వద్దా? ఈ కార్యక్రమం అందుకు పెట్టుకున్నాం. మనలో నిద్రాణమైనటువంటి బాల్యంలో శరీరంలో కలిగి ఉన్న దేవుడిని ఏ కారణం చేతనో మన సుప్తాచత్తులో నిద్రావస్థలో దేవుడిని పడుకోబెట్టే మన శరీరంలో ఆ దేవుడిని మేలుకొలిపి ఈ రోజున తిరిగి మనలో ఉండే దైవీ గుణాలకు పదులు పెట్టి ఈ దైవీ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ఈ రోజున వాడవాడలా గ్రామాన హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. జరగాల వద్దా? కాబట్టి దేవుడిని చూచింది హిందువేనా కాదా? దర్శించుకుంది హిందువే కాదా? స్వామి వివేకానందుడు కాళికామాతను చూచాడా లేదా? ఆయన గురువు రామకృష్ణ పరమహంస కాళికామాతను చూచాడా లేదా? చూడలే చెప్పరే? అప్పుడు అయిపోయిందా? గట్టిగా ఇస్తే ఆకలి అవుతుంది. ఆకలిస్తే ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటారు, కష్టాలు అలవాటే. ఈ భూమి మీద దేవుడిని కడుపును మోసి కన్నది కూడా హిందువులే. రావణాసురుని ఎవరు చంపాలా? రాముడు ఎవరై ఉండాలా? విష్ణువు ఎక్కడికి రావాలా? కౌశల్య గర్భంలో. అవునా? 14 లోకాలు ఎక్కడుంటాయి? మహావిష్ణువు గర్భంలో. ఇప్పుడు మహావిష్ణువు ఎక్కడున్నాడు? కౌశల్యామాత గర్భంలో. 14 లోకాలను తన గర్భంలో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడా? వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? 14 లోకాలను తన గర్భంలో కలిగి ఉన్న మహావిష్ణువు గొప్పవాడా? ఆ 14 లోకాలతో కలుపుకుని మహావిష్ణువునే తన గర్భంలో కలిగి ఉన్న కౌసల్యామాత గొప్పదా? ఎవరు? కౌసల్యామాత గొప్పది. అవునా? ఆ కౌసల్యామాత కూడా నీకులాగా నాకులాగా ఒక హిందువు అనే సంగతి మనం మర్చిపోతే ఎట్టా? కొట్టు
చప్పట్లు కొట్టడం మర్చిపోయి, చరిత్రను మర్చిపోయి, శాస్త్రాన్ని మర్చిపోయి, పురాణాన్ని మర్చిపోయి, మనల్ని మర్చిపోయి దశాబ్దాలు గడిచిపోయింది కదా. అవునా? గుర్తు చేసుకోవద్దా? ఇప్పుడు చప్పట్లు కొట్టండి, ధర్మానికి హాని కలిగితే ఇప్పుడు పగల కొట్టండి. డౌటా? నేను హిందువుని, నా చరిత్ర గొప్పది. 16 సంవత్సరాల వయసులో గుర్రం ఎక్కి యుద్ధం చేసినవాడు నా శివాజీ. శివాజీ వయసు అంతా 16 ఏళ్ళు. శివాజీ సైన్యం అంతా 300. శివాజీని పదవేంది, కనీసం కోర్సులు కూడా కాదు, పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాదు. యుద్ధం చేశాడా లేదా? గెలిచాడా లేదా? తోరణ దుర్గం మీద కాషాయ పతాకాన్ని ఎగరేశాడా లేదా? చేశాడా లేదా? 16 సంవత్సరాల వయసులో కోటను గెలిచాడు కాబట్టి, శివాజీ నావాడు కాబట్టి నాకు ఒక 1/2 కిలో కొలెస్ట్రాల్ ఎక్కువ. తప్ప ఉండద్దా? ఏమీ లేనడుగా కొవ్వు పట్టుకొని కొట్టుకుంటుంటే అన్నీ ఉన్న నాకు కొవ్వు ఉండొద్దా? నాకుంది, నీకుందా లేదా? ఉందా లేదా? ఉంటే ఉన్నట్టు వ్యవహరించు, లేనట్టు దాక్కోకు, బాధ్యత నుంచి పారిపోకు, సొల్లుకప్పుడు చెప్పకు, శత్రువులను సంభాషణ చేయకు. నువ్వు హిందువు అయితే నికరంగా హిందువుగా బతుకు, లేదా హుస్సేన్ సాగర్ దూకు. చెప్పొద్దా? చెప్పొద్దా? ఎంత దూరం వచ్చింది రా నీకు, కళ్ళుకి వచ్చి ముందు దాచడం ఎందుకు? అవునా? అవునా కదా? ఈ దేవుడిని కన్నదే మనమే, దేవుడిని చూచింది మనమే. అవునా కాదా? విజయం ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటుందో తెలుసా? సైన్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి ఉండదు. ఒకసారి కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరం నుంచి బయలుదేరిపోతున్నాడు. ద్వారకా నగరం దాటాడు రథం. నారద మహర్షి వచ్చాడు. మహాత్మా ఎక్కడికి బయలుదేరావు? పరమాత్మ ఎక్కడికి బయలుదేరావు? ఇక అడవిలో వనవాసం చేస్తున్నాడు కదా, పాండవులు చూచొద్దామని పోతున్నా అన్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నారద మహర్షి, కృష్ణ పరమాత్మ ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంది, రాజ్యం ఉంది, వైభోగం ఉంది, రారాజే అన్నీ ఉండే దుర్యోధనుడి దగ్గర నువ్వు ఎప్పుడు పోవు. పూరి గుడిసెలో ఉండి కూటికి లేక, గుడ్డకు లేక, పేదరికాన్ని అనుభవించే ధర్మరాజుని, పాండవుల్ని మాటి మాటికి చూడడానికి పోతున్నావే, ఇది ఏమి చోద్యం అన్నాడు. నారదా, నువ్వు చెప్పింది నిజమే, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, నీ దగ్గర ఏమీ లేవు. కానీ నీ దగ్గర ఒకటి ఉంది, అది ఆయన దగ్గర లేదు. ధర్మరాజు దగ్గర ధర్మము ఉంది, దుర్యోధనుడి దగ్గర ధర్మము లేదు. ఎక్కడ ధర్మము ఉండదో అక్కడ నేను ఉండను, ఎక్కడ ధర్మము ఉంటుందో అక్కడ నేను ఉంటాను, అక్కడ విజయము ఉంటుంది అని చెప్పాడు కృష్ణుడు. అవునా? అవునా కాదా? ప్రపంచంలో హిందువులు ఎన్ని దేశాల్లో ఉన్నారు? అవునా? అవునా? ఏ రోజైనా భారతదేశమే ప్రపంచంలో గెలిచే దేశము, మిగతావి ఓడిపోయేవే. అసలు మన దాకా రానే రారు. అక్కడక్కడ వాళ్ళు లెక్క చూసుకుంటారు, జెండా మాత్రం మనం ఎగరేసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మన దేశమా? కానీ ఆఫ్ఘనిస్తాన్ లో జాతీయ గీతం పాడుతున్నారా లేదా? పాడుతున్నారు లేదా? జెండా మనం పంపించామా? లేదే. మనం జనగణమని నేర్పించామా? లేదే. అసలు వాళ్ళ దేశానికి ఉండే జాతీయ గీతమైనా వాళ్ళకు వచ్చో రాదో నాకు తెలియదు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు జనగణమన పాడుతూ ఉన్నారు. అవునా? పైరవీ చేశామా? వాళ్ళని భయపెట్టామా? యుద్ధం చేశామా? ప్రాణాలు ఇచ్చేసామా? రక్తపాతం చేశామా? మత మార్పులు చేశామా? ఏం చేయలే. ఉన్న దగ్గర ఉన్నాం. ఒక్కొక్క దేశం భారతదేశానికి అనుగుణంగా ప్రపంచమంతా మారుతున్నది. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఒక దేశానికి పడుతుందా ప్రపంచంలో? కానీ రష్యా మనకు మిత్రువు, యుక్రెయిన్ మనకు మిత్రువు, ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్రువు, ఇజ్రాయెల్ మనకు మిత్రువు, అమెరికా మనకు మిత్రువు, ఇరాన్ మనకు మిత్రువు, ఇరాక్ మనకు మిత్రువు, సౌదీ అరేబియా మనకు మిత్రువు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకు మిత్రువు. శత్రువు ఎవరైనా ఉన్నారు మన దేశానికి? ఉన్నారా?
దాన్ని ఇంకా అట్లే చూస్తున్నా ఒరే నాయన దాన్ని గుర్తింపు బాగా స్వామి అది ఎప్పుడో పోయింది కదా. సినిమా మారిపోయిన తర్వాత సినిమా వాళ్ళు కొట్టుకుంటుందా అబ్బయ్యా? కొత్త సినిమా వస్తే దాని మీద పోస్ట్ చేసేట్టున్నా ఇంకా కొత్త సినిమా వాళ్ళు పోస్ట్ చూసుకుంటున్నా పోవాలవుద్దా? బ్రహ్మాండాలను తీసుకొని పోవాలవుద్దా? వారం వారం కుటుంబంతో పోవాలవుద్దా? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు వారానికి ఒక రోజు కుటుంబంతో దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎదురుగా ప్రాణముతో ఉండే దేవుడిని ప్రతిష్ఠించుకుని ప్రాణముతో ఉండే దేవుడిని సజీవముగా సాక్షాత్కారముగా పూజించుకునే ఒకే ఒక ధర్మము, ఒకే ఒక్క మతము నీవు నేను పుట్టిన హిందూ ధర్మం ఒక్కటే. అవునా కాదా? కానీ ఇప్పుడు హిందూ సమాజం ముందు మన జీవితంలో ముందు ఇంకా పెద్ద వస్తుంది. అవునా? మీరు ఊరికే చెప్పట్లే. మననే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పిల్లల కంటే డబ్బులు ఇస్తామని చెప్పారు 10,000. అవునా? ఒక ఆంధ్రప్రదేశ్ రేపు పొద్దున తెలంగాణలో, కర్ణాటకలో, మొత్తం భారతదేశంలో జనాభాను పెంచేటువంటి దానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయకపోతే జపాన్ లో ఏమైందో ఇండోనేషియాలో ఏమవుతున్నదో, ఇండోనేషియా కాదు సింగపూర్ లో ఏమవుతున్నదో, ఫ్రాన్స్ లో, జర్మనీలో, ఇటలీలో, పోలాండ్లో, స్విట్జర్లాండ్ లో, ఏకంగా ఇంగ్లాండ్ లో ఏమవుతున్నదో భారతదేశంలో కూడా ఏదవుతుంది. ముసలి వాళ్ళు చచ్చిపోతే జర్మనీ లేదు, జపాన్ లేదు, ఇటలీ లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు ఉండే యువతరం తర్వాత జనరేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి. అందుకనే ఒక్కొక్కళ్ళు నలుగురిని కనాలా, పెద్దలాడే పెళ్లి చేసుకోవాలా, 20 ఏళ్లకే 22 ఏళ్లకే పెళ్లి చేసుకోండి. 40 ఏళ్ళకి నీ కొడుకు చేతి అందికి వస్తాడు, 60 ఏళ్ళకి మనవడు కూడా చేతికి అందిస్తాడు. నీ కళ్ళెదురుగానే నీ కుటుంబం స్థిరపడుతుంది. ముస్లింలు చూస్తే మాత్రం నాకు ఒకందుకు ఆనందం కలుగుతుంది. వాళ్ళు 10 మందిని 20 మందిని కంటారు. వాళ్ళ ఆలోచన తీరైతే తెలుసా? తండ్రి నాకు 1 కోటి ఆస్తి ఉంది, నాకు 10 మంది సంతానం ఉంటే 10 కోట్ల ఆస్తి ఉంటుంది వాడు ఆలోచిస్తాడు. హిందువు ఏమాలోచిస్తాడు తెలుసా? నాకు 1 కోటి ఆస్తి ఉంది, ఒక్కడే ఉంటే 1 కోటి కోటిగా ఉంటుంది, ఇద్దరైతే 250 అవుతాయి, నలుగురైతే 4 పాతికలు అవుతాయి. నేను కనే సంతానం అందరూ చావటలే. వాడు చదువుకోడు, వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, ఏం చేయడు, క్రికెట్ ఆడుకుంటుంటాడు, దాంట్లోనే బెట్టింగ్ కట్టుకుంటుంటాడు, సాయంత్రం అయితే సీసా పట్టుకుంటాడు. దేనికి కొరగానోళ్ళకి అన్నాను నేను సంపాదించుకున్నది ఈడు అనుకుంటాడు. అవునా? అవునా? 1000 సంవత్సరాల పాటు యుద్ధము చేసి 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 పోరాడి 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 గ్రామాలకు గ్రామాలు, కులాలకు కులాలు, వంశాలకు వంశాలు, కుటుంబాలకు కుటుంబాలు బలిదానము చేసి రక్తతర్పణము చేసిన తర్వాత కూడా జంకకుండా బొంకకుండా ధైర్యంతో, పౌరుషంతో, స్వాభిమానంతో, పరాక్రమంతో యుద్ధము చేస్తూ నిలబడి ఉండేటువంటి జాతి కేవలము భారతదేశం మాత్రమే. అవునా కాదా? భారత్ మాతాకి గట్టిగా భారత్ మాతాకి. గత 5000 సంవత్సరాల్లో